హలో, ఎలా ఉన్నారు అందరూ? నిన్నంతా దీపావళి పండుగతో అలసిపోయి ఉంటారు. ఈరోజు నేను మన రెసిపీ సింపుల్గా ముక్కలతో పులుసు తయారు చేసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నవే నేను చేస్తున్నానండి. ఆనపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని, ములంకాడ ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం, గుమ్మడికాయలు కొంచెం, బెండకాయ, మీకు ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి. ఈ పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలని లైట్గా ఫ్రై చేసుకుని గారగారగా ఒక పౌడర్ని తయారు చేసుకుందాం. ఉప్పు, పసుపు వేసి కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుందాం. మన పులుసుకి చింతపండు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. సింపుల్గా ఈ ముక్కలన్నింటి ఉప్పు, పసుపు వేసి లైట్గా బాయిల్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా నీరు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ముక్కల్ని చక్కగా బాయిల్ చేసేసుకుందాం అండి. మన ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పౌడర్ మనం చూడండి హాఫ్ బాయిల్ చేశాను. ఈ ముక్కల్ని ఒక తప్పెల్లోకి తీసుకొని మనం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కొంచెం వేసుకుందాం. పుల్లని కూడా ఇందులో వేసుకొని బాగా ఈ ముక్కలతో పాటు ఈ పులుసుని మరిగించేద్దాం. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేద్దాం. ఈ పౌడర్ వేయడం వల్ల మన పులుసు అనేది చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట. పులుసు మరుగుతుంటుంది. ఈలోపు మనం కడాయిలో పోపు వేసుకుందాం. నూనె బాగా కాగిపోయింది. పోపుని పెట్టుకుందాం. బాగా వేసుకుందాం. కొంచెం ఇంగువని కూడా వేస్తున్నాం. ఇంగువ అనేది పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మన పోపుని పులుసులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పులుసు పౌడర్ని కూడా యాడ్ చేసి అంతేనండి. చూడండి మన పులుసు అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్లో నాకు తెలియపరచండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.